ఇయర్స్ బిలో బేబీస్‌కి ఫుడ్ ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే మా బాబుకి ఈరోజు బీట్రూట్ రైస్ చేస్తున్నాను. నేనిక్కడ బీట్రూట్‌ని తురిమి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు, జీలకర్ర పొడి. కుక్కర్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అయితే యాడ్ చేసేసాను. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు, బీట్రూట్‌ని యాడ్ చేసేసి పచ్చి వాసన పోయేదాకా అయితే నేనిక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కదా మనం ప్రిపేర్ చేసేది ఇప్పుడు. టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, కారం అయితే యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా నేనిక్కడ వెయిట్ చేస్తున్నా. సాలిడ్స్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో మనం తినేలాగా కంటే గూడా రోజుకొక వెజిటబుల్ చొప్పున ఇలా చేసి పెడితే పిల్లలకి ఈజీగా అన్ని వెజిటబుల్స్ అలవాటయిపోతాయి. తర్వాత నేను వాష్ చేసి పెట్టుకున్న రైస్‌ని దీనిలో వేసేసాననమాట. సరిపడా వాటర్ పెట్టేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకున్నాను. 3-5 విజిల్స్ వచ్చేదాకా అయితే నేను వెయిట్ చేశాను. లో ఫ్లేమ్‌లోనే పెట్టి కుక్ చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే త్వరగా విజిల్స్ వస్తాయి గానీ మంచిగా కుక్ అవ్వదు. కుక్కర్ కూల్ డౌన్ అయిపోయాక స్మాష్ చేయండి. ఇక్కడ చూసారా ఎంత మంచిగా బ్లెండ్ అయిపోయిందో. పిల్లలు గూడా హ్యాపీగా తింటారు. ట్రై చేసి